Namaste friends, I am very excited to share the business opportunity of Enagic International. Enagic International అనే సంస్థ 1974లో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్స్ ఎ 45-year-old కంపెనీ. ఓకే, సో ఇట్స్ ఎ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే తన ప్రోడక్ట్ని మొదటి నుంచి అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ తన ఫ్యాక్టరీలోనే తయారు చేసుకుంటుంది. వేరే వాళ్ళకి థర్డ్ పార్టీ అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క నుంచి అసెంబుల్ చేసి ఫిట్టింగ్ చేసే కంపెనీ కాదు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫినిష్డ్ ప్రోడక్ట్ తన ప్రెమిసెస్లోనే తయారు చేసుకుంటుంది. ఓకే, అండ్ ఈ కంపెనీకి ISO 13485 అనే సర్టిఫికేషన్ ఉంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి. అంటే ISO 13485 సర్టిఫికేషన్ ఏంటంటే మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్. ఓకే, ఈ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీలు చాలా తక్కువ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ఓకే, రైట్. అలాగే వాటర్ క్వాలిటీ అసోసియేషన్ ఆఫ్ USA హ్యాస్ గివెన్ దిస్ గోల్డ్ సీల్ సర్టిఫికేషన్. ఓకే, మనకి ప్యూరిఫికేషన్ టెక్నాలజీలో కూడా రకరకాల కంపెనీస్ ఉన్నాయి, బట్ ఇది అయనైజేషన్ టెక్నాలజీలో మనకి గోల్డ్ సీల్ సర్టిఫికేషన్ ఉందండి. ఓకే, అలాగే ఇండియాలో వచ్చేసి మనకి 2016 ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఇండియాలో లాంచ్ అయింది. ఓకే, అండ్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఇండియాలో లాంచ్ అవ్వక ముందు నుంచే మేము ఈ ప్రోడక్ట్ గురించి స్టడీ చేయడము, ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం చేశాం. కాబట్టి ఇనిషియల్ పీరియడ్లో మేము చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేసామన్నమాట. నవ్వు మీకు ఇండియాలో ఆఫీస్ ఉంది అండ్ హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఓపెన్ అవ్వడానికి డెసిషన్ తీసుకున్నారు పార్ట్నర్స్, డైరెక్టర్స్ అందరు కలిసి. సో వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సర్వీస్ సెంటర్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. గ్రేట్. సో ఇప్పుడు ఇండియాలో మనం చూసుకుంటే దేర్ ఆర్ 5 మోడల్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. స్టార్టింగ్ మోడల్ వచ్చేసి జూనియర్ 2 మోడల్. ఇక్కడ చూడండి, ఇందాక మీరు మెషిన్ చూశారు. ఓకే, జూనియర్ 2 మోడల్ వచ్చేసి మనకి 3 ప్లేట్స్ ఉంటుంది ఆ ఛాంబర్లో. 3 years వారంటీ ఉంటుంది. 1,55,000 ఈజ్ ద ప్రైస్ అండ్ పాయింట్ వాల్యూ 7,000 రూపీస్. అయితే పాయింట్ వాల్యూ గురించి మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఓకే, అలాగే దాని తర్వాత మోడల్ వచ్చేసి SD501. నేను SD501 మోడల్ వాడుతున్నాను 2016 నుంచి అండ్ సూపర్బ్ మోడల్, అది ఎక్సలెంట్. ఐఎమ్ ఎంజాయింగ్ ద కెంగన్ వాటర్. ఓకే, SD501 మెషిన్లో మనకి 7 ప్లేట్స్ ఛాంబర్ ఉంటుంది, 5 years వారంటీ ఉంటుంది. 2,77,000 ఈజ్ ద ప్రైస్ అండ్ పాయింట్ వాల్యూ ఈజ్ 13,000 పర్ పాయింట్. ఓకే, రైట్. దాని తర్వాత SD501కి ఈక్వల్ అంటే ఛాంబర్ కెపాసిటీ కానీ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ కానీ అన్ని SD501 ఈక్వల్ తోటి, కానీ లుక్ అండ్ ఫీల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ 5 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ తోటి కంపెనీ ఏం చేసిందంటే SD ప్లాటినం అనే ఇంకొక మోడల్ డెవలప్ చేశారు. ఓకే, దీనికి కూడా 5 years వారంటీ ఉంటుంది. 2,97,000 ఈజ్ ద ప్రైస్ బట్ పాయింట్ వాల్యూ ఈజ్ సేమ్ యాజ్ SD501, దట్ ఈస్ 13,000 రూపీస్. ఓకే, K8 మోడల్ ఉందండి. 8 ప్లేట్స్ ఉంటుంది ఆ ఛాంబర్లో. 8 నెంబర్ ఆఫ్ ప్లేట్స్ 8 ఉంటాయి. దాని 5 years వారంటీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 3,43,000 అండ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 16,000 రూపీస్ పర్ పాయింట్. ఓకే, దాని తర్వాత సూపర్ 501 అనే మోడల్ ఉంది. అందులో టోటల్గా 12 ప్లేట్స్ ఉంటాయి, బట్ 2 ఛాంబర్స్ ఉంటాయి. ఒకటి 7 ప్లేట్స్ ఛాంబర్, ఒకటి 5 ప్లేట్స్ ఛాంబర్. ఓకే, 3 years 5 ప్లేట్స్ ఛాంబర్కి వారంటీ ఉంటుంది, 7 ప్లేట్స్ ఛాంబర్కి 1 year వారంటీ ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి 3,97,000 అండ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 18,500 రూపీస్. పాయింట్ వాల్యూ, పాయింట్ వాల్యూ, పాయింట్ వాల్యూ, పాయింట్ వాల్యూ. ఏంటి పాయింట్ వాల్యూ అంటే ఎనాజిక్ ఇంటర్నేషనల్ బీయింగ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, చాలా దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి, చాలా దేశాల్లో బిజినెస్ ఉంది. 172 దేశాలకి వాళ్ళు జపాన్ నుంచి ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీ వారు ఏమనుకున్నారంటే ఒక పాయింట్ వాల్యూ అనేది డిసైడ్ చేసుకొని, ఓకే, ప్రపంచవ్యాప్తంగా జరిగే బిజినెస్ మీద డిస్ట్రిబ్యూటర్కి మార్జిన్ ఇవ్వాలి అని వాళ్ళు ఒక పాయింట్ వాల్యూ అనేది డిసైడ్ చేసుకున్నారు. అది దేశాన్ని బట్టి వాళ్ళ ట్యాక్సేషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఇండియాలో మనకి 7,000, 13,000 ఇలా పాయింట్ వాల్యూ డిక్లేర్ చేసి పెట్టుకున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి ఎనాజిక్ ఎలా ఇస్తుందంటే, ప్రపంచంలో ఎవరైనా ఒక కస్టమర్ మెషిన్ పర్చేస్ చేశారు, కెంగన్ వాటర్ మెషిన్ పర్చేస్ చేసినప్పుడు స్టేజ్ 1లో మనకి 8 పాయింట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 8 పాయింట్స్ మనకి స్లాబ్ సిస్టమ్ ప్రకారం వస్తుంది. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ సేల్స్, ర్యాంక్, పాయింట్ వాల్యూ, ఏ మెషిన్ పర్చేస్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తుంది అనేది నేను ఇక్కడ రాసి పెట్టాను ముందే. ఓకే, చూడండి, ఫస్ట్ సేల్ జరిగిన వెంటనే ఓకే ఆ డిస్ట్రిబ్యూటర్కి 1 పాయింట్కి ఎలిజిబుల్ అవుతారు. 8 పాయింట్లలో 1 పాయింట్ అనేది అతను ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఒకవేళ ఆ కస్టమర్ జూనియర్ 2 మెషిన్ పర్చేస్ చేస్తే
కంపెనీ ఆ డిస్ట్రిబ్యూటర్స్కి 7,000 రూపాయలు రెవెన్యూ ఇస్తుంది. ఒకవేళ కస్టమర్ SD501 పర్చేస్ చేస్తే కంపెనీ డిస్ట్రిబ్యూటర్కి 13,000 రూపాయలు రెవెన్యూ ఇస్తుంది. ఓకే, అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ సేల్ మీద మనకి 1 పాయింట్ ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి మనల్ని 1 year డిస్ట్రిబ్యూటర్ అని ఒక ర్యాంక్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తుంది కంపెనీ. ఓకే, దాని తర్వాత చూడండి 2 సేల్స్ అయిపోయాయి. 3 నుంచి 10 సేల్స్ దాకా 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 8 సేల్స్ ఉన్నాయి. ప్రతి సేల్ మీద మనకి మన ఎలిజిబిలిటీ 2 పాయింట్లు అవుతుంది. 8 పాయింట్లలో 2 పాయింట్లు మనకు వస్తున్నాయి. ఓకే, సో అందుకని 7,000 into 2 points is equal to 14,000 రూపీస్ మనకి కంపెనీ ఇస్తుంది. ఒకవేళ ఆ కస్టమర్ SD501 కొనుక్కున్నట్లయితే 13,000 into 2 పాయింట్లు 26,000 రూపాయలు మనకి రెవెన్యూ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద. ఓకే, దాని తర్వాత 11 to 20 సేల్స్. ఓకే, 11 to 20 సేల్స్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి 3A ర్యాంక్ వస్తుంది, 3 పాయింట్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే 7,000 into 3 చొప్పున 21,000 రూపాయలు ప్రతి సేల్ మీద వస్తుంది. అదే ఒకవేళ మన కస్టమర్ SD501 పర్చేస్ చేస్తుంటే 13,000 into 3 చొప్పున 39,000 రూపీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సేల్. దిస్ అ రియల్ గుడ్ ఇన్కమ్ స్టార్టింగ్. ఇప్పుడు మనకి 3A ర్యాంక్లో ఉన్నప్పుడు మన జాబ్ ఇన్కమ్ని కూడా మనం రీప్లేస్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, అలాగే సరదాగా ఒక 25,000 to 30,000 రూపీస్ ఇన్ ఏ మంత్ మీరు చేసిన యాక్టివిటీని బట్టి వచ్చే రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. దాని తర్వాత ఈ 4A ర్యాంక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ ర్యాంక్. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 21 సేల్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిపోయిందో మిమ్మల్ని 4A డిస్ట్రిబ్యూటర్ అంటారు. మీకు 8 పాయింట్స్లో 4 పాయింట్స్ అంటే 50% ఆఫ్ ద రెవెన్యూ మీకే వస్తుంది. ఇక్కడ 7 4s are 28,000 పర్ ఈచ్ సేల్. అలాగే SD501 అయితే 500,000 అంటే 50,000 రూపీస్ పర్ ఈచ్ సేల్ వస్తుంది. కంపెనీ నుంచి మనకి రెవెన్యూ వస్తుంది. ఓకే, దాని తర్వాత 51 to 100 బ్యాచ్లో ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో మనకి 5A డిస్ట్రిబ్యూటర్ అనే రికగ్నిషన్ వస్తుంది. 5A డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు మనకి 8 పాయింట్స్లో 5 పాయింట్స్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ 5 పాయింట్స్ అంటే ఒకవేళ మన కస్టమర్ జూనియర్ మిషన్ పర్చేస్ చేసినా కూడా 7 5s are 35,000 రూపీస్ పర్ సేల్. ఒకవేళ SD501 పర్చేస్ చేస్తే 5 into 13 is equal to 65,000 రూపీస్ పర్ సేల్. ఇట్స్ అ రియల్ హ్యూజ్ ఇన్కమ్. ఎందుకంటే చూడండి, మీరు ఫస్ట్ సేల్, సెకండ్ సేల్, థర్డ్ సేల్, 10th సేల్ అయ్యేదాకా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వన్స్ యూ నో ద సబ్జెక్ట్ మీకు రెవెన్యూ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎంత ఎక్కువైతే డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటారో అంత ఈజీగా మీరు డెమో చెప్పగలరు, కస్టమర్ అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేయగలరు, వాళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయగలరు. ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ ద కస్టమర్ మీకు సేల్స్ కన్వర్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ లాజిక్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 2 సేల్స్ అవ్వగానే డబల్ రెవెన్యూ వస్తుంది. అలాగే 10 సేల్స్ అవ్వగానే త్రిబుల్ రెవెన్యూ. అలాగా కంపెనీ ఏమంటుందంటే ద మోర్ యు ఆర్ సెల్లింగ్ ద ఈజియర్ యు ఆర్ ఏబుల్ టు డూ ద డెమాన్స్ట్రేషన్ అండ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం సేల్స్ పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ చాలా 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 పెరుగుతోంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఒకసారి 100 సేల్స్ అయిపోయిన తర్వాత మన రెవెన్యూ 6 పాయింట్స్కి వస్తుంది. అంటే మన 6A డిస్ట్రిబ్యూటర్ అంటారు. 8 పాయింట్స్లో 6 పాయింట్స్ రెవెన్యూ మనకే ఇస్తుంది కంపెనీ. ఓకే, అయితే ఇలాగా మనము డే 1 రోజు ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, సపోజ్ ఒక 100 సేల్స్ అవ్వడానికి ఒక 3 months, 4 months, 6 months, 1 year, 2 years ఒక ఎక్స్ పీరియడ్ టైం అనుకుంటే, ఆ ఎక్స్ పీరియడ్ టైంలో ఒకవేళ మనం అక్యుములేటెడ్గా 100 సేల్స్ చేయగలిగితే మనకు వచ్చే రెవెన్యూ ఎంత రియల్లీ వండర్ఫుల్ రెవెన్యూ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అందరూ కస్టమర్లు జూనియర్ మెషిన్ పర్చేస్ చేసినా కూడా 29,26,000 రూపీస్. ఇట్స్ అ రియల్ హ్యూజ్ ఇన్కమ్. ఎందుకంటే మీ జాబ్ కానీ, బిజినెస్ కానీ, లేకపోతే ప్రొఫెషన్ కానీ మీరు చేసుకుంటూ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ పార్ట్ టైం ఎఫర్ట్లో మీరు సరదాగా కెంగన్ వాటర్ మెషిన్ని ప్రమోట్ చేయడం మొదలు పెడితే మీకు తెలియకుండానే వితిన్ 1 or 2 years మీరు ఆటోమేటిక్గా ఒక 30 lakhs ఇన్కమ్ సంపాదించేసి ఉంటారు. ఓకే, ఒకవేళ లక్కీగా మీ కస్టమర్స్ అందరూ SD501 అండ్ అబోవ్ కస్టమర్స్ అయి ఉంటే మీకు అంత ఇన్కమ్ కలుపుకొని 54,34,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇందులో TDS మనకి డిడక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఎ వైట్ ఇన్కమ్. మీకు టోటల్ రెవెన్యూ అంతా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా 5% TDS డిడక్ట్ చేసుకొని కంపెనీ మనకి ఇస్తుంది.
ఇది ఓన్లీ స్టేజ్ 1 ఇన్కమ్ ఫ్రెండ్స్. స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అసలు అలాగా మనము ర్యాంక్స్ పెరుగుతున్న కొద్దీ వండర్ఫుల్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ బిజినెస్ ఆపర్చునిటీ. ఎవరైతే సింపుల్గా పార్ట్ టైంలో స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తారో ఎస్ డెఫినెట్లీ దే కెన్ ఎర్న్ గుడ్ ఇన్కమ్స్. అండ్ వీ విష్ యూ టు జాయిన్ ద బిజినెస్ అట్ ద ఎర్లియస్ట్. అండ్ కెంగన్ వాటర్ చాలా మంచిది. మన ఫ్యామిలీకి మనం బిజినెస్ చేసినా చేయకపోయినా కెంగన్ వాటర్ మిషన్ మనం కొనాల్సిందే. ఓకే, సో టేకప్ ద ఆపర్చునిటీ. మీరు ఎప్పుడైతే మిషన్ పర్చేస్ చేస్తారో అప్పుడు మీకు యూజర్గా కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్గా కానీ కొనుక్కునే అవకాశం ఉంది ఫర్ ద సేమ్ ప్రైస్. మీరేం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి ఒక 10 పైసలు కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఎవరైతే మీకు ఈ వీడియో ఇచ్చారో లేకపోతే ఎవరైతే మిమ్మల్ని రికమెండ్ చేశారో ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ immediately and plan to buy the Kengen machine and start the Kengen global opportunity. Thank you very much.